సిరిసిల్ల ప్రాంతం నుండి గత 4 అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓటమి ఎరుగని నాయకునిగా, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా, తండ్రికి తగ్గ తనయుడిగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐటీ మినిస్టర్గా పనిచేసి దేశ విదేశాల్లో మన తెలంగాణకు మంచి పేరు ప్రఖ్యాతలు సాధించి పెట్టిన నాయకుడు కేటీఆర్. గతంలో యుఎస్లో ప్రాజెక్ట్ మేనేజర్గా 5 సంవత్సరాలు పనిచేసిన అనుభవంతో, తనకున్న ఇంగ్లీష్పై ఉన్న పట్టుతో విదేశీ కంపెనీస్తో కమ్యూనికేట్ అవుతూ అంతర్జాతీయ కంపెనీస్ హైదరాబాద్లో తమ పెట్టుబడులు పెట్టేలా నిరంతరం కృషి చేసి మంచి ఐటీ మినిస్టర్గా పేరు సంపాదించుకున్నారు కల్వకుంట్ల తారక రామారావు గారు. కేటీఆర్ బాల్యం గురించి చూస్తే 1976 జూలై 24న కేసీఆర్, శోభా దంపతులకు కేటీఆర్ జన్మించారు. నిజాం కాలేజ్ నుంచి డిగ్రీ పూర్తి చేసి పూణే యూనివర్సిటీ నుండి ఎంఎస్సీ పూర్తి చేశారు కేటీఆర్. తర్వాత అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసి 5 సంవత్సరాల పాటు అమెరికాలోనే ప్రాజెక్ట్ మేనేజర్గా కూడా జాబ్ చేశారు కేటీఆర్. 2003లో శైలిమతో వివాహం జరగడంతో 2004లో ఇండియాకు వచ్చిన కేటీఆర్ తెలంగాణ పోరాటంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారు. 2004 నుంచి 2009 వరకు టీఆర్ఎస్ పార్టీ వెంట నడిచారు మన కేటీఆర్. 2009లో సిరిసిల్ల నియోజకవర్గ అసెంబ్లీ ఎలక్షన్స్లో తొలిసారి పోటీ చేసిన కేటీఆర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో తెలంగాణ ఏర్పాటవడంతో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో అధికారంలోకి రావడంతో ఐటీ మినిస్టర్గా కేటీఆర్ పనిచేశారు. 2018 డిసెంబర్లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమింపబడ్డారు. 2014 నుంచి 2023 వరకు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడంతో ప్రజల్లో కొంత వ్యతిరేకత వ్యక్తమైన కేటీఆర్పై మాత్రం దాని ప్రభావం పడలేదు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా ఏంటో మరోసారి చాటు చెప్పారు కేటీఆర్. కేటీఆర్ మరియు శైలిమ దంపతులకు 2 పిల్లలు ఉన్నారు. అబ్బాయి పేరు హిమాన్షు, అమ్మాయి పేరు అలేఖ్య. ఫ్యామిలీ పరంగా కేటీఆర్కు ఎలాంటి ఇబ్బందులు లేవు. భార్య పిల్లలతో సంతోషంగా గడుపుతూ ఉంటారు కేటీఆర్. భార్య పిల్లలకు తగిన సమయాన్ని కేటాయిస్తూ వారితో విలువైన సమయాన్ని గడుపుతారు కేటీఆర్. రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, కేటీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం తథ్యమని బీఆర్ఎస్ కార్యకర్తలు, కేటీఆర్ అభిమానులు చెబుతున్నారు.